ఒక అడవిలో కుందేలు ఏనుగు మంచి స్నేహితులు. అవి రెండు ఎప్పుడూ కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవి. వీటి ఫ్రెండ్షిప్ చూస్తుంటే ఆశ్చర్యంగాను వింతగాను ఉంది. బండోడి మీద బుడ్డోడు భలే భలే. ఓయ్ ఏనుగు బావా, అంతా నీవే తినేమాక మా కుందేలు బామర్ది కూడా కాస్తంత మిగుల్చుతా ఉండే. అలా వాటిని చూసి మిగతా జంతువులు ఎప్పుడూ సరదాగా జోకులు వేసుకునేవి. ఒకరోజు అడవిలో వాతావరణం ఆహ్లాదకరంగా చాలా బాగుంది. చల్లగా పచ్చగా ఉన్న ఆ ప్రకృతిని చూసి కుందేలు ఏనుగు ఆనందంతో గంతులు వేశాయి. మిత్రమా, వెదర్ ఇలా కూల్గా ఉన్నప్పుడు ఒకటి చేస్తే అదిరిపోతాయి. అవును ఫ్రెండ్, ఇలాంటి టైంలో వేడి వేడి జిలేబీలు, ఘాటు ఘాటు మిరపకాయ బజ్జీలు తింటే ఉంటదే నా సామిరంగా. ఎహె, తినడం గురించి కాదు, ఆడడం గురించి. ప్రకృతిని ఆస్వాదిస్తూ సరదాగా ఆట ఏదైనా ఆడితే. హోసోస్, ఆటల గురించా? పులి మేక, అష్టాచమ్మ, దాగుడు మూతలు లేకే బోలెడు ఆటలున్నాయి. ఇలాంటప్పుడు ఏ ఆట ఆడినా అదిరిపోద్ది. ఎప్పుడు పాత ఆటలేనా? ఇవాళ ఒక మంచి కొత్త ఆట ఆడుదాం. కొత్త ఆట అదెట్టా ఉంటది? నాకొక బ్రహ్మాండమైన కొత్త ఆట ఆలోచన వచ్చిందోయ్, చెబుతాను విను. అని ఏనుగు ఆట రూల్స్ గురించి చెప్పడం ప్రారంభించింది. మిత్రమా, మొదట నేను కూర్చుంటాను. అప్పుడు నీవు నా పైనుండి మరొక వైపు దూకాలి. ఆ తరువాత నీవు కూర్చోవాలి. అప్పుడు నేను నీపై నుండి మరొక వైపు దూకుతాను. కుందేలు ఆట రూల్స్ వినగానే భయపడింది. అమ్మో, ఇదే మాటరా బాబు, తేడా వస్తే నేను పచ్చడైపోతాను. ఆట వద్దంటే ఫ్రెండ్ ఫీల్ అవుతాడు. ఇప్పుడు ఏం చేయాలి? సరేలే, ఏం జరిగినా పైవాడి దయ అని కుందేలు భయపడుతూనే ఆడటానికి అంగీకరించింది. మొదట ఏనుగు నేల మీద కూర్చుంది. కుందేలు పరిగెత్తుకుంటూ వచ్చి ఏనుగు పైనుండే మరొక వైపు తాకకుండా దూకింది. తరువాత ఏనుగు ఆడాల్సిన సమయం వచ్చింది. కుందేలు కూర్చుంది కానీ ఒకవేళ ఫ్రెండ్ పట్టు తప్పి నా పైన పడితే నేను పైకి పోతాను. నాకు నిప్పు, నా ఫోటోకి రిప్పు అని భయపడుతూ బాధగా అనుకుంది. ఏనుగు దూరం నుండి పరిగెత్తుకుంటూ రాసాగింది. అంత భారీగా ఉన్న ఏనుగు పరిగెట్టడం వల్ల నేల కంపించింది. అంతేకాకుండా దగ్గరలో ఉన్న కొన్ని చెట్లు శబ్దాలు చేసుకుంటూ నేలకూలాయి. ఆ శబ్దాలు విన్న ఏనుక్కి మొదట ఏమీ అర్థం కాలేదు. తరువాత చెట్లు కూలిపోయి ఉండటం చూసి ఏదో జరగబోతుందని భయపడింది. అరుచుకుంటూ అక్కడి నుండి పారిపోయింది. అమ్మయ్య, ప్రకృతి స్పీడ్ బ్రేకర్ వేయడం వల్ల నేను బ్రతికి పట్టకట్టాను. లేకపోతే పెద్ద పెద్ద చెట్లే నేలకూలాయి. పిల్ల బచ్చగాన్ని నేనెంత. ఫ్రెండ్స్, మీకో విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి నిజమైన స్నేహితుడు ఉండడం మంచిదే. కానీ స్నేహితుడితో హాని కలిగించే ఆటలు, మరీ ముఖ్యంగా ఇలాంటి కొత్త చెత్త ఆటలు ఎప్పుడూ ఆడకండే. ఇక నేను జంపు అని కుందేలు మరోవైపుకి వేగంగా పరుగు తీసింది. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఒక రోజు ఆ నక్క ఆహారం కోసం తిరుగుతూ ఉంటే దానికి ఒక జింక కనిపించింది. జింకను చూడగానే ఆ నక్కకు నోరూరింది. ఆహా, భలే లేతగా ఎంత బాగుందిరా బాబు. తింటే ఎలాంటి మాంసం తినాలి. కానీ నేను పట్టుకోవాలని ప్రయత్నించేలోపే అది మెరుపు తీగలా పారిపోతే నేనా దాని వెనక పరిగెత్తలేను, అలా అని వదలలేను. ఇప్పుడు ఏం చేయాలి అని నక్క ఆలోచనలో పడింది. అప్పుడే దానికి కొంత దూరంలో గుహ దగ్గర ఉన్న ఒక సింహం కనిపించింది. ఆ సింహం వేటాడి జింకను పడగొడితే అది తినగా మిగిలింది నాకే దక్కుతుంది అని ఆలోచించింది ఆ నక్క. వెంటనే అది సింహం దగ్గరకు వెళ్లి చాలా వినయంగా నమస్కరించింది. మృగరాజా, మీరీ సేవకుడికి అవకాశం ఇస్తే మీకు మంచి వేటను చూపిస్తాను.
వేటంటే అలాంటిది కాదు. చూస్తేనే నోట్లో నీళ్లురిపోతాయి. నాకు తెలిసి మీరు జీవితంలో అంత రుచికరమైన విందు భోజనం తిని ఉండరు. సోది ఆపి ముందు పాయింట్కి రా. మురగరాజా, అదే చెప్పబోతున్నాను. అటు కొంచెం దూరంలో ఒక కమ్మని జింక ఉంది. చెప్పవే, అసలే చాలా ఆకలి మీద ఉన్నాను. పద పద. అని ఆ సింహం తొందర చేస్తూ నక్క వెంట బయలుదేరింది. అయితే ఈ విషయమంతా చాటుగా విన్న జింక ఒక పెద్ద బండరాయి పైకెక్కి దాక్కుంది. నక్క సింహం అక్కడికి వచ్చేసరికి వాటికి ఏమీ కనిపించలేదు. దాంతో సింహం ఆ నక్కను కోపంగా చూసి, ఏ జిత్తుల మారి, ఏది ఆ కమ్మని జింక? అంటూ గాండ్రించింది. మురగరాజా, అది నేను జస్ట్ ఇప్పుడే ఇక్కడే చూశానే. ఏమైందబ్బా? ఆకలితో నకనకలాడిపోతూ నా మానాన నేను ఓ మూల కూర్చుంటే నన్నే ఆట పట్టిస్తావా? జింక లేకపోతే పోని, నా పంజా దెబ్బ నీకు రుచి చూపిస్తాను చూడు అని ఆ నక్కకు ఒక్కటి తగిలించింది. అని నక్క అరుచుకుంటూ అక్కడి నుండి పరుగు తీసింది. అందుకే మన పెద్దలు చెబుతూ ఉంటారు, దుష్టులు ఎప్పుడైనా వాళ్ళ పాపాన్ని వాళ్లే పోతారని. ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉంది. అందులో చాలా కప్పలు, చాలా పాములు నివసించేవి. ఒకసారి ఒక కప్ప పాము దగ్గరకు వచ్చి, ఓయ్ పాము, నువ్వు నాతో స్నేహం చేస్తావా అని అడిగింది. నీతో స్నేహం చేయడం వలన నాకొచ్చే లాభం ఏంటి? అన్నది పాము. నా బెకబెక నీకు నేర్పిస్తాను. నీ బుస్సు నేను నేర్చుకుంటాను. అలా నేర్చుకోవడం వలన మన ఇద్దరికి వచ్చే లాభం ఏంటి? కళ్ళున్నాడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాగున్నాడు దునియా మొత్తం చూస్తాడని ఓ సామెత ఉంది. నేను దిమాగ్తో ఆలోచించి ఓ విషయం చెప్తాను విను. నీవు కపల బెకబెకమని అరిచావనుకో, ఎవడో ఫ్రెండ్ పిలుస్తున్నాడు అనుకుని నీ చుట్టూ బోలెడు కప్పలు చేరతాయి. నీకు నచ్చిన కప్పను పట్టుకుని లటుక్కన నోట్లో వేసేసుకోవచ్చు. ఇక నా విషయానికి వస్తే, నేను పాములా బుస్సు బుస్సుమని పెద్దగా బుసలు కొట్టాననుకో, ఇక్కడ ఏదో పెద్ద అనకొండ ఉందనుకుని ఆ దరిదాపుల్లోకి ఏ ఒక్క పాము కూడా రాదు. అలా నీకు ఫుడ్ ప్రాబ్లం ఉండదు, నా లైఫ్కి ప్రాబ్లం ఉండదు. ఏమంటావు అని అన్నది కప్ప. నీ ఆలోచన అయితే మామూలుగా లేదో, అద్దిరిపోయింది. అలాగే కానీ అన్నది పాము. ఆ క్షణం నుంచే కప్ప పాము మంచి స్నేహితులైపోయాయి. వెంటనే కప్ప పాముకు కప్ప కూత నేర్పించింది. పాము కప్పకు బుస కొట్టడం నేర్పించింది. ఆ తరువాత నుండి పాము నీటిలోకి వెళ్లి కప్ప కూత కూస్తే చుట్టుపక్కల బోలెడు కప్పలు దాని దగ్గరకు వచ్చేవి. పాము చటుక్కున వాటిని పట్టుకుని ఆనందంగా తినేసేది. అలాగే కప్ప నీళ్ళలో పెద్దగా బుసగొడుతుంటే ఆ శబ్దం విని దాని దగ్గరకు పాములు వచ్చేవి కాదు. దాంతో కప్ప ఏ భయం లేకుండా ఉండేది. ఇలా కొంతకాలం బాగానే కొనసాగింది. కాలక్రమేణా పాము చేసే పని కప్పలకు తెలిసిపోయింది. ఆ దుష్టపాము మన కోతను నేర్చుకుని మన మిత్రులను చాలా మందిని తినేసింది. ఇక ఇప్పటికైనా మనం జాగ్రత్త పడకపోతే ఎవ్వరం మిగలం. ఆ కూత విని ఎవ్వరూ వెళ్ళవద్దు అని నిర్ణయించుకున్నాయి. ఆనాటి నుండి పాము ఎంత అరిచినా దాని దగ్గరకు ఒక్క కప్ప కూడా వెళ్లేది కాదు. పాము తినడానికి ఏమీ దొరకక చిక్కి క్షీణించుకుపోయింది. చాలా కాలం తర్వాత కప్ప తన స్నేహితుడైన పాము దగ్గరకు వచ్చింది. ఓయ్ పాము మిత్రమా, ఎలా ఉన్నావేంటి? నీ బుస్సు బుస్సు నేర్చుకున్నప్పటి నుంచి నాకు మంచి సేఫ్టీ దొరికిందో. పైగా ఏ బాధ భయం లేకుండా తింటున్నానేమో. ఎంత లావైపోయానో చూసావా అంటూ పడి పడి నవ్వసాగింది. అసలే ఆకలి బాధ తట్టుకోలేక ఆ పాము విపరీతమైన కోపం మీద ఉందేమో మరో ఆలోచన లేకుండా తన స్నేహితుడని కూడా చూడకుండా ఆ కప్పను తినేసింది. ఈ కథలో నీతేమిటంటే, చెడ్డవారితో స్నేహం చేస్తే అది ఎప్పటికైనా మనకే చేటు తెస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి.
అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.